ప్రభుత్వపు తప్ప, స్థానిక అధికార యంత్రాంగం తప్ప అన్నటువంటిది. ఎప్పుడూ కూడా ఇట్లాంటి వాటిట్లో జరిగేది నేను ఇంతకుముందు కూడా చెప్పా ఓసారి పుష్కరాల్లో నా అనుభవం. ఎక్కడైతే ఘాట్ దగ్గర తలుపు తీశారు, దెబ్బకు ఒక్కసారి అక్కడ తొక్కిసలాట జరిగింది. ఇక్కడ ఏమవుతుందంటే అంతా నడిచిపోతున్నంతసేపు నాదే అనుకుంటారు, ఎక్కడో చిన్న పొరపాటు చేస్తారు, ఆ చిన్న పొరపాటే తొక్కిసలాటలకు కారణమవుతుంది. ఇప్పుడు మొన్న ఏమన్నా తిరుమల తిరుపతి దేవస్థానం సంబంధించిన వాళ్ళు అనుకుంటారా, లేకపోతే రాష్ట్ర ప్రభుత్వం అనుకుంటుందా తొక్కిసలాట జరగాలని? అక్కడ పోనీ ఆ డిఎస్పీ గారు అనుకుంటారు తొక్కిసలాట జరిగి చనిపోవాలని? జస్ట్ ఎక్కడో ఒక ఆలోచన ప్రారంభమైనటువంటి సందర్భంలో ఆ భావోద్వేగాన్ని అర్థం చేసుకుని కంట్రోల్ చేయాలి. అక్కడ మనం మనసులు పనిచేయవు, మనం ప్రొఫెషనలిజం మెదళ్లలో ఉంటాం, పోలీసు అధికార యంత్రాంగాలు అంతే తప్పించి అక్కడ ఉన్నటువంటి ఆ ధర్మం మీద అవగాహన ఉండాలి సైకలాజికల్గా. అది లేనప్పుడు వస్తుంది. ఇక్కడ నేను చెప్పే పుష్కరాలకి నేను కార్యకర్తగా పనిచేసిన రోజుల్లో, అంటే ఒక సేవా సంస్థ తరపున కార్యకర్తగా నాయకుడిగా పనిచేసిన రోజుల్లో నేను చెప్పాను, మీకు గుర్తుంది కదా, తెల్లవారుజామున ఒక్కసారిగా తీసుకెళ్ళి అందరూ మునగాలనుకుంటారు. ఇక్కడ కూడా ఏంటి, అమృత గడియల్లో మునగాలని కోరుకున్నటువంటి వాళ్ళకి అమృత స్నానం. అక్కడ ఇంకొకటి ఏంటంటే ఇక్కడ జరిగింది ఏంటి, అఖాడాలాస్ అంటే సాధు సంతులు అందరూ కలిసి స్నానం చేస్తారు. ఆ ఘాట్ని క్లోజ్ చేసేసారు. ఈ వచ్చే వాళ్ళందరూ బస్టాండ్ రైల్వే స్టేషన్ నుంచి వచ్చే వాళ్ళకి అది దగ్గర. అక్కడికి వచ్చినటువంటి సందర్భంలో ఎవరో చెప్పుకున్నటువంటిది ఏంటంటే, స్వామీజీలు సాధు సంతులు స్నానం చేస్తే